అందరికీ నమస్కారం. గార్డెన్ వీడియో చాలామంది నా ఛానల్లో వెయిట్ చేస్తుంది గార్డెన్ వీడియో కోసమే కదా. చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఒక 15 డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అండి. నేను పిల్లల్ని ఇలా కొన్ని చిన్న చిన్న పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. గార్డెన్లో ఫ్లవర్స్ కోయటం, ఏమైనా కూరగాయలు ఉంటే కోయటం, ఇలా అప్పుడప్పుడు మట్టి కలిపేటప్పుడు ఇలా కొన్ని చిన్న చిన్న పనుల్లో వాళ్ళు చేయగలిగేవే చేస్తారు. ఎందుకంటే పిల్లలకి చదువు ఒక్కటే జీవితం కాదండి. రేపన్న రోజున చదువులో వాళ్ళు వెనుకబడినా కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్లో వెనుకబడిపోకూడదు. ఈ రోజుల్లో పిల్లల్ని ఒక రోబోట్స్లా చూస్తున్నారండి. చదవాలి, చదువు తప్పితే వేరే లోకమే ఉండకూడదు వాళ్ళకి. పొద్దున్న లేవాలి, 7:30 అయ్యేసరికి స్కూల్కి రెడీ అవ్వాలి, ఈవినింగ్ అయ్యేసరికి 4కి స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ట్యూషన్కి 5కి వెళ్ళాలి, 7 or 8కి మళ్ళీ ఇంటికి వచ్చి 9 to 10 హోంవర్క్ చేయాలి, తినాలి, పడుకోవాలి, మళ్ళీ రిపీటెడ్. ఇంకా వాళ్ళకి ఇదేనా లైఫ్ అండి? వాళ్ళు ఏమైనా మనుషులా మిషన్సా అర్థం కావటం లేదు అసలు. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే 5 ఇయర్స్కి స్కూల్కి పంపించాల్సిన పిల్లల్ని 2.5 ఇయర్స్కి 3 ఇయర్స్కే పంపించేస్తున్నారు. ప్రీ ప్రైమరీ అంట, ప్రైమరీ స్కూల్స్ అంట, నర్సరీస్ అంట, ఎల్కేజీ యూకేజీ అంట. 5 ఇయర్స్ వచ్చేసరికి ఇంజనీరింగో, డాక్టరో, కలెక్టరో అయిపోవాలి అనేలా బిహేవ్ చేస్తున్నారు. స్కూల్స్, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఇదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా కొన్నాళ్ళు ఆగితే హాస్పిటల్ బయటే స్కూల్ మేనేజ్మెంట్ నిలబడి పిల్లల్ని జాయిన్ చేసుకోవటానికి వస్తారేమో అనిపిస్తుంది. అసలు పిల్లల్ని 5 ఇయర్స్ వచ్చే వరకు స్కూల్లో జాయిన్ చేయకూడదు. నన్ను అడిగితే పిల్లలకి ముందు వాళ్ళ చేత్తో వాళ్ళు తినేటం రావాలి, వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే వాళ్ళు క్లీన్ చేసుకోవడం రావాలి. అమ్మ, నాన్న, బంధువులతో కలిసి ఉండే వాతావరణం 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఉండాలి. వాళ్ళకి టాయిలెట్ వస్తే టీచర్స్కి ఎలా చెప్పాలో తెలియాలి. మినిమం వాళ్ళకి చిన్న పనులు చేసుకోవటం తెలియాలి. అప్పుడు స్కూల్లో వేయాలి. ఇంకా కొంతమంది పిల్లలు స్క్రీన్ టైం తప్పితే వాళ్ళకి వేరే ప్రపంచమే తెలియదు. మొబైల్ ఇస్తేనే తింటారు, మొబైల్ ఇస్తేనే పడుకుంటారు, మొబైల్ ఇస్తేనే సైలెంట్గా ఉంటారు, ఏ పని చేయమన్నా మొబైల్ ఇస్తేనే చేస్తారు. ఇదా అండి పిల్లల లైఫ్? ఈ స్ట్రెస్ భరించలేక 10 ఇయర్స్ లోపల పిల్లలకి, ఇక్కడ నేను ఆ వర్డ్ యూజ్ చేయకూడదు, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం లైఫ్ని ఎండ్ చేసుకునే థాట్స్ వస్తున్నాయి చిన్న పిల్లలకి. కొంతమంది పిల్లలకి బండల్స్ ఆఫ్ బుక్స్ మోయలేక హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చిన్న పిల్లలకి సైట్, స్ట్రెస్, పీసీఓడి ఇలా ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ పిల్లల్లోనే ఉంటున్నాయి. అంటే చదువు లేకపోతే వేరే లైఫే లేదు అనేలా భయపెట్టేస్తున్నారు. నేను నా పిల్లల్ని అలాంటి ఓ ఉచ్చులో, ఒక ర్యాట్ రేస్లో పరిగెత్తించాలి అనుకోవట్లేదు. గుర్రానికి కళ్ళెం వేసి పెంచినట్టు బావిలో కప్పల్లాగా నేను వాళ్ళని పెంచదలుచుకోవట్లేదు. వాళ్ళకి ఈ ప్రపంచం తెలియాలి, అన్ని పనులు తెలియాలి. ఇప్పటికి ప్రెజెంట్ వాళ్ళు బాగానే చదువుతున్నారు. రేపు అన్న రోజున వాళ్ళు చదువులో రాణించలేకపోయినా, లేదు అంటే రేపు వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ వాళ్ళకి నచ్చకపోయినా, స్ట్రెస్ఫుల్గా అనిపించినా, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి బర్డెన్గా అనిపించినా, వాళ్ళకి నచ్చిన లైఫ్ స్టైల్లోకి రాగలగాలి. వాళ్ళు వ్యవసాయం చేసుకొనైనా, లేదు అంటే ఏ పనైనా చేసుకొనైనా వాళ్ళ లైఫ్ స్టైల్ని పీస్ఫుల్గా జీవించాలి అనేది ఒక తల్లిగా నేను కోరుకుంటాను. అలా కాదని నువ్వు ఇదే చెయ్యు, అలానే ఉండు, నేను చెప్పినట్టే విను, నేను చెప్పినట్టే నీ లైఫ్ మొత్తం ఉండాలి అనేలా ఉండటానికి నాకు ఎటువంటి హక్కు లేదని నేను ఫీల్ అవుతానండి. కన్నాం కదా అని వాళ్ళ లైఫ్ మొత్తం మన చేతుల్లోకి తీసుకోకూడదు. అలా అని చెప్పి విచ్చలవిడిగా కూడా వదిలేయకూడదు. వాళ్ళకి ఒక వయసు వచ్చే వరకు ఏది మంచి, ఏది చెడో చెప్పి పెంచాలి. తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునే అవగాహన వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లోకి వదిలేయాలి. నేనైతే ఇలానే అనుకుంటానండి. నా పిల్లలు ఆరోగ్యంగా పెరగాలి, హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్దీ థాట్స్ అన్నీ వస్తాయి అని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. అందుకే నేను ఫస్ట్ నన్ను నేను చాలా మార్చుకుంటూ వస్తున్నా. నేను ఈ గార్డెన్ చేస్తున్నదైనా, ఈ కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నదైనా కేవలం వాళ్ళ కోసమేనండి. ఎందుకంటే బయట ఎక్కడా కూడా హెల్దీ ఫుడ్ అన్నదే దొరకటం లేదు. ప్రతిదీ రసాయనాలతోనే పండిస్తున్నారు.
కెమికల్ ఫ్రీ ఫుడ్ దొరకడమే కష్టమవుతుంది. ఒకవేళ దొరికినా అవి న్యాచురల్ ఫుడ్ అని నమ్మలేము. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఒక ఫార్మ్ ల్యాండ్ తీసుకొని న్యాచురల్‌గా మా ఇంటికి కావాల్సిన ఫుడ్ ప్రతీదీ బయట నుంచి ఎటువంటి కూరగాయలు కానీ, పండ్లు కానీ ఏది కూడా తీసుకురాకుండా ఒక ఫుడ్ ఫారెస్ట్ తయారు చేయాలని నాకుందండి. దానికోసం చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ ఏ పని జరగాలన్నా కాస్త ఓపిక, సహనం ఉండాలి. అనుకోగానే అన్నీ అయిపోవు. మన ప్రయత్నం మనం చేయాలంతే. ఇప్పుడు నేను ఆకుకూరలకి బెడ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరెప్పుడైనా ఈ గడ్డి మొక్కలు చూసారా? పొలం గట్ల మీద ఎక్కువగా పొలంలో ఉంటాయి. ఈ గడ్డి తీసి ఒక చిన్న బొకేలా తయారు చేసేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. అది గుర్తొచ్చి ఇప్పుడు నేను కూడా మళ్ళీ బొకే తయారు చేస్తున్నా. ఎలా ఉందో చెప్పండి ఈ న్యాచురల్ బొకే. నేనైతే ఫామ్‌కి వెళ్ళేది తక్కువ గానీ, అమ్మ వాళ్ళతో అప్పుడప్పుడు సరదాగా అలా వెళ్తూ ఉండటం. ఎక్కువగా చెనక్కాయలు వేరేటప్పుడు వెళ్ళేదాన్ని. అలాంటప్పుడు ఇది బాగా దొరికితే అక్కడ ఆడుకునేవాళ్ళం ఈ బొకేలా చేసి. ఏదేమైనా చిన్నప్పటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం గదా! చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి అందరికీ కూడా. ఆకుకూరలకి బెడ్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నేనైతే పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర ప్రెజెంట్ అయితే వేశాను. ఇవి వేసి 15 డేస్ అవుతుంది. ఇప్పుడు కొన్ని మొలకలు కూడా వచ్చేసాయి. మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా తోటకూర విత్తనాలు ఇసుకలో కలిపి చల్లుకుంటే మొత్తం మంచిగా స్ప్రెడ్ అవుతాయి. కానీ నా దగ్గర ఇసుక అవైలబుల్‌గా లేదు. అందుకే నార్మల్‌గా చల్లేసి మట్టిని ఇలా కింద నుంచి మీదకి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చేయటం వలన విత్తనాలన్నీ ఒకే దగ్గర ఉండకుండా కొంచెం దూరంగా మొలకలు వస్తాయి. అప్పుడు రూట్ సిస్టమ్ హెల్తీగా ఉండి మొక్క ఎదుగుదల బాగుంటుంది. అందుకోసం అని చెప్పి ఇలా కింద నుంచి మీద వరకు మట్టిని స్ప్రెడ్ చేస్తున్నాను. నా గార్డెన్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఈ మొక్కల్ని టెర్రస్ పైన ఎలా గ్రో చేస్తున్నాను? టెర్రస్ పాడవదా? ఈ మట్టి సిటీలో మీకు ఎలా దొరుకుతుంది? పురుగులు ఇంట్లోకి రావటం లేదా? లేదు అంటే దీనిలో ఎంత కష్టం ఉంటుంది? ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. వాటన్నింటికి ఇప్పుడు నేను సమాధానం చెప్తానండి. ఫస్ట్ పురుగులు రావా అంటే పురుగులు వస్తాయండి. వైట్ మిల్లీ బగ్ ఎక్కువగా అటాక్ చేస్తుంది. అలానే నల్లదోమ ఇలా కొన్ని బగ్స్ అయితే వస్తాయి. అలానే నేను ఇప్పుడు మీకు ఒక పురుగులు చూపిస్తాను. చూసారు కదా, ఇవి క్యాటర్పిల్లర్స్ అంటారు. ఇవి వచ్చిందంటే నైట్కి నైటే మొక్కలో సగం ఆకులు తినేస్తాయి. నేను ఒక 3 డేస్ చూడకపోయేసరికి మొక్క మొత్తం తినేసినాయి. ఇప్పుడు నేను తీసి నీమ్ ఆయిల్ ఇవన్నీ స్ప్రే చేశాను. నేను వీటిని కంట్రోల్ చేయటానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. పొయ్యిలో బూడిది యూస్ చేస్తాను. అలానే పుల్లటి మజ్జిగ యూస్ చేస్తాను. ఇలా న్యాచురల్ ప్రొడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తాను. ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ కూడా నేను యూస్ చేయను. పురుగు మందులు కానీ గడ్డి మందులు కానీ ఏవి నేను యూస్ చేయనండి. చూసారు కదా, మొక్క మొత్తం అసలు ఆకులన్నీ తినేసింది. 3 డేస్ నేను చూసుకోకపోయేసరికి అరకు వెళ్ళాను కదా, ఈ 3 డేస్లోనే ఇది ఇలా జరిగింది. అరకు వెళ్ళి వచ్చాక చూసాక ఇది నేను తీసాను. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, టెర్రస్ పాడవదా ఇలా మొక్కల్ని పెట్టడం వలన, ఇంత వెయిట్ టెర్రస్ పైన పెట్టడం వల్ల అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. మనం డైరెక్ట్గా పాట్స్ని తీసుకువచ్చి టెర్రస్ పైన పెడితే డెఫినెట్లీ టెర్రస్ పాడవుతుంది. అందుకే నేను ఈ స్టాండ్స్ చేపించుకున్నాను. ఇలా స్టాండ్స్ చేపించుకోవటం వల్ల వాటర్ వేసిన తర్వాత ఎప్పటి వాటర్ అప్పుడే డ్రై అయిపోతాయి. మాకు టెర్రస్ పైన వాటర్ ఎక్కడా నిలవదు. వేసిన వెంటనే డైరెక్ట్గా డ్రైనేజ్ హోల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే, నేను టెర్రస్కి వేసిన పెయింట్ ఏదైతే ఉందో అది వాటర్ ప్రూఫ్ పెయింట్. ఇంత ఖర్చు పెట్టాలా ఈ గార్డెన్ కోసం అని అడిగితే కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలండి. అయినా నేను అంత ఖర్చు ఎక్కువేం పెట్టలేదు. దాదాపుగా ఒక 10,000 to 15,000 వరకు అయ్యింది. మొక్కలు కాకుండా పెయింట్స్కి, స్టాండ్స్కి, బ్యాంబూ స్టిక్స్కి ఒక 10,000 to 15,000 అయింది. ఈ పెయింట్స్ అన్నీ కూడా నేనే వేసుకున్నాను. ఒక 10 to 15 డేస్ టైం అయితే పట్టింది, కానీ నిదానంగా వేసుకున్నాను. డిజైన్స్ కూడా వేసా కాబట్టి 10 to 15 డేస్ పట్టింది. లేదు అంటే మనకు ఒక 5-4 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు ప్లెయిన్గా పెయింట్ వేసుకుంటే కనుక.
స్టాండ్స్ మాత్రం వెల్డింగ్ వర్కర్ని పిలిపించి చేపించాము. మా హస్బెండ్కి వెల్డింగ్ వర్క్ వచ్చు, కానీ మిషన్ మా దగ్గర లేదు కదా, అందుకని చెప్పి వెల్డింగ్ వర్కర్ని బయట నుంచి పిలిపించి చేపించాము. ఇంకా మట్టి అంటారా, ఇక్కడ దగ్గరలో ఉన్న కొంతమంది ఆవులు పెంచుతున్నారు. అక్కడ ఒక 50 or 100 రూపీస్ ఇస్తే 50 kg కౌడంగ్ బ్యాగ్ ఇస్తారు. ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి గార్డెన్ సాయిల్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఒక 20 kgs వరకు కోకోపిట్ తెచ్చుకున్నాను. మట్టి కోసం నాకైన ఖర్చు దాదాపుగా 2 నుంచి 3 వేలు అయిందండి. మనకి సిటీలో మట్టి కాదు ఏది కూడా ఫ్రీగా దొరకదు అంత ఈజీగా. పల్లెటూరులో అయితే మనకి న్యాచురల్గా దొరికేస్తుంది ఈ మట్టి, ఇవన్నీ కూడా. ఇక్కడ అలా దొరకదండి. మట్టి అయితే కొని తెచ్చుకున్నాం. తర్వాత ఆ మట్టి అలా ఉండిపోదు కదండి, హోల్స్ నుంచి పోతూ ఉంటుంది, కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాను అంటే, వెజిటేబుల్ వేస్ట్, ఫ్లవర్ వేస్ట్ ఇవన్నీ కూడా మొక్కల్లో వేయటం వలన అవి కంపోస్ట్గా మారి ఎరువు తయారవుతుంది. అలానే వెజిటేబుల్ మొక్కలు కూడా ఒక సీజన్ అయిపోయాక ఆ మొక్కలన్నీ కూడా కంపోస్ట్ చేస్తాను. ఈ విధంగా మట్టిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే, ఈ పురుగులన్నీ కూడా బయటే ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఇంటి లోపలికి ఎప్పుడూ రాలేదండి. నేనైతే ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు ఇంట్లోకి ఒక్క పురుగు వచ్చినట్టు కూడా. ఎందుకంటే నేను డైలీ కింద టెర్రస్ పైన ఉన్న మొక్కల దగ్గర ఇంటితో పాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తుడుస్తాను. 2 daysకి ఒక్కసారి కడుగుతాను. పైన టెర్రస్ పైన ఎవ్రీ సాటర్డే ఆర్ సండే వీక్లీ ఒక్కసారి మాత్రం కంపల్సరీ క్లీన్ చేస్తానండి. ఒక్క చెత్త కూడా ఉండకుండా చూసుకుంటే మనకి పురుగులు అనేవి ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. ఈ చామంతి మొక్కలు మొన్న ఒక 2 weeks ముందు నర్సరీ నుంచి తీసుకొచ్చాను. పర్పుల్ అండ్ రెడ్ షేడ్ చామంతి, వైట్ చామంతి, ఎల్లో అండ్ రెడ్ షేడ్ చామంతి తీసుకొచ్చాను. చాలా బాగా పూస్తున్నాయి. ప్రజెంట్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ హార్వెస్ట్. మొదటిగా కోస్తున్న పూలు దేవుడి కోసం. ఇన్ని పూలని చెట్టు నిండా చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. అస్సలు కొయ్యబుద్ధి అయ్యేదండి ఒక్కోసారి. వాటిని అలా వదిలేయాలనిపిస్తుంది, కానీ వాటికి కోయాలి ఫ్లవర్స్. కోస్తేనే ఈ సీజన్ మొత్తం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పూలు పూస్తూ ఉంటాయి. లేదంటే చెట్టు అలా మొద్దుబారిపోయి డ్రై అయిపోయి చచ్చిపోతుంది. అందుకే ఎప్పటి ఫ్లవర్స్ అప్పుడు కోసేయాలి. ఈ చామంతులనే కాదండి, ఏ ఫ్లవర్స్ అయినా కూడా అంతే. కొన్ని అయితే కొమ్మలు కూడా కట్ చేయాల్సి వస్తుంది. అవి ప్రూన్ చేస్తేనే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మొలకలు వస్తాయి. ఈ మందార పువ్వు అయితే ఎప్పుడో నెలకు ఒక్కసారి పూస్తుందండి. ఇది ఎంత అందంగా ఉందని తీసుకొచ్చానో కానీ అసలు చాలా తక్కువ ఫ్లవర్స్ పూస్తుంది. ఇది చూసారు కదా, ఈ మందార చెట్టు నేను గార్డెన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత, నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక 5-6 పూలు పూసింది. తర్వాత ఇప్పటికీ ఒక్క పువ్వు కూడా పూయలేదు. కరెక్ట్గా ఫ్లవరింగ్ వస్తుంది అనే టైంకి వైట్ మిల్లీ బగ్ అటాక్ చేస్తుంది. నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను, బూడిద కూడా వాడుతున్నా. ఆ టైంకి పోతుంది ఫ్లవర్. మళ్ళీ ఎప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చేసరికి మళ్ళీ వైట్ మిల్లీ బగ్ అటాక్ చేస్తుంది. దానివలన ఫ్లవర్ పెద్దగా అవ్వకముందే రాలిపోతుంది. ఈ గులాబీ మొక్కలను చూసారా, ఆకుముడతలా వచ్చి అలా చనిపోతుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నా, బూడిద యూస్ చేస్తున్నా, అలానే పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నా, ఎన్ని చేసినా బ్రతికించలేకపోతున్నానండి. మీకేమైనా న్యాచురల్ టిప్స్ తెలిస్తే చెప్పండి. ఒక కెమికల్ ప్రయోగం తప్పితే అన్ని ప్రయోగాలు చేసేసాను. అవి చనిపోయినా పర్వాలేదు, కానీ కెమికల్ మాత్రం వాడను అని పట్టు కూర్చున్నాను. ఏదో ఒకరోజు సాధిస్తా డెఫినెట్లీ. నేను ఇప్పుడు తింటున్నా కదా, అది చింత చిగురండి. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. చింత పువ్వు, కంకడాలు భలే ఉండేవండి అసలు. ఆ చిగురు కోసమే చింత మొక్కను ఇక్కడ ఉంచాను. ఈ టమాటో మొక్కలు ఉన్నాయి కదా, వీటిని కింద భాగంలో వచ్చిన కొమ్మలు, అలానే కొమ్మకి మధ్యన వచ్చిన కొమ్మలు పీకేయాలండి. ఎందుకంటే
మొక్క ఫ్రూటింగ్‌కి ఇవ్వవలసిన ఎనర్జీ మొత్తం ఈ కొమ్మలే ఎక్కువగా తీసుకుంటాయి. అలా జరగటం వల్ల మొక్క ఎదుగుదల మన కంటికి నిండుగా కనిపించినప్పటికీ దిగుబడి తక్కువగా ఉంటుంది. అలానే టమాటోస్‌కి వాటర్ ఫ్లక్చుయేషన్స్ ఉండకూడదు. అంటే ఒకరోజు ఎక్కువ నీళ్ళు, ఒకరోజు తక్కువ నీళ్ళు అలా వేయకూడదు. ప్రతిరోజు సమానంగా నీళ్ళు వేయాలి. లేదు అంటే టమాటోస్ కింద భాగంలో నల్ల మచ్చలాగా వచ్చి టమాటో పాడవుతుంది. ఇది చామంతి మొక్క చాలా ఎక్కువ పూలు పూస్తుంది. కానీ నాకెందుకో అంత అందంగా అనిపియదు. కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, నాకు బాగా నచ్చేది ఇది చామంతి వాసన ఎలా ఉంటుంది అంటే, ఈ ఫ్లవర్ వాసన రియల్‌గా ఒక మంచి పసుపు, గంధం 2 మిక్స్ చేస్తే ఆ స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికోసమే యాక్చువల్‌గా నేను ఈ మొక్కని పీకేయకుండా ఉంచానండి. అంతేగాని ఫ్లవర్ చూడటానికైతే కొంచెం నార్మల్‌గా చామంతి ఫ్లవర్స్ ఉన్నంత అందంగా కనిపియదు. కానీ దాని స్మెల్ ఉంటది. మామూలుగా ఉండదసలు. చాలామంది అనుకుంటూ ఉంటారు గదా! ఈ గార్డెన్ మెయింటైన్ చేయడం ఎంత కష్టంగా ఉంటుంది అని. నా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కూడా అలానే అడుగుతారండి. ఎందుకు పిల్లలతో ఇంత పని పెట్టుకుంటావు? దీంతోనే నీకు టైం సరిపోతుంది. ఎందుకు ఆ మొక్కల కోసం అంత ఖర్చు పెట్టుకుంటావు? ఇలా చాలా క్వెషన్స్ అయితే అడుగుతారు. అసలు గార్డెన్ అనే కాదండి. ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా కూడా మనకి కష్టం అనిపియదు. అదే ఇష్టం లేకుండా చేస్తే అది ఎంత చిన్న పనైనా ఆఖరికి ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టాలన్నా కూడా చాలా కష్టంగానే ఉంటుంది. నాకైతే అస్సలు కష్టం అనిపించదండి. ఇంకోటేంటి అంటే ఇవన్నీ పెట్టుకున్నా కాబట్టే నాకు ఈ పనైనా ఉంటుంది. లేదంటే ఫోన్ చూసుకొని, టీవీ చూసుకొని కాలక్షేపం చేయవలసి వస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ నాది కాదు. పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నాకు బయట జాబ్ చేయటం కుదరదు. అప్పుడు వాళ్ళు స్కూల్‌కి వెళ్ళాక ఇంటి దగ్గర చాలా టైం ఉంటుంది. ఆ టైం అంతా ఏం చేయాలి ఇంకా? టీవీ, ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తాను. నేను టీవీ, ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తే రేపు నా పిల్లలు కూడా అదే చేస్తారు. అయినా ఇంత పని ఉన్నా కూడా నాకు ఇంకా చాలా టైం ఉంటుందండి. ఆ టైం ఏం చేయాలో కూడా నాకు అర్థం కాదు. ఏ పని ఉంటుంది అని వెతుకుతూ ఉంటాననమాట. అందుకోసం అని చెప్పే నేను ఇంకా ఏదైనా ఫామ్ తీసుకుందామా, పెద్దగా గార్డెన్ చేద్దామా అని చెప్పి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. అయినా కూడా ఇక్కడ నాకు ఏం వర్క్ ఉంటుందండి ఈ మొక్కలతోటి. మార్నింగ్ ఒక 1 అవరు, 2 అవర్సు లేదంటే ఈవినింగ్ ఒక 1 అవరు, 2 అవర్సు వర్క్ ఉంటుంది అంతే. మొక్కలు పెరుగుతున్న కొలది వాటికి నీళ్లు వేయటం కూడా డైలీ వేయటం అవసరం ఉండదు. గార్డెన్ నుంచి వచ్చిన ఎండుటాకులు వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా మల్చింగ్‌లా యూజ్ చేస్తున్నా. దాని వలన వాటర్ ఎక్కువ టైము ఎండిపోకుండా ఉంటుంది. అలానే కలుపు కూడా రాకుండా ఉంటుంది. ఇంకా నాకు దాంతో పనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మొక్కలన్నీ చూస్తున్నారు గదా! యాక్చువల్‌గా 2 ఆర్ 3 డేస్ అవుతుంది నేను వాటర్ వేసి. వింటర్ కాబట్టి 3 ఆర్ 4 డేస్‌కి ఒక్కసారి వేసినా పర్వాలేదు. అదే సమ్మర్ అయితే రోజు తప్పించి రోజు వేసినా పర్వాలేదు. ఇంకా ఎండలు మీకు ఎక్కువగా అనిపిస్తే డైలీ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుందండి. అదే వర్షాలు పడితే ఆ వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇవి కాగడాల పూల చెట్టండి. ఫ్లవరింగ్ అయిపోయాక ఖాళీగా ఒక స్టార్ లాగా ఒక బంచ్ ఉంటుంది. అవి కట్ చేసేసి మొక్కల మొదట్లో వేయండి. అలా చేయటం వలన ఈ వింటర్ సీజన్ మొత్తం కూడా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి. ఈ మొక్కకి లాస్ట్ 15 డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియోలో మీకు చూపించాను కదా! క్యాటర్‌పిల్లర్స్ తీశాను. 3 రోజులు వదిలేస్తే మొత్తం చెట్టు మొత్తం తినేస్తుంది అని చెప్పి. మళ్ళీ ఈ 15 డేస్‌లోనే దాదాపుగా ఒక 10-15 క్యాటర్‌పిల్లర్స్ వరకు వచ్చేసాయండి మళ్ళీను. మళ్ళీ వాటన్నింటిని తీసి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను. ఎప్పటికప్పుడు మనం ఈ ఆకుల వెనకాల చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా! మళ్ళీ ఇది 1 డేలో చూసాను కాబట్టి ఇంకా ఇంత చిన్నగా ఉన్నాయి. లేదంటే ఆకులన్నీ తినేసి ఇంత పెద్ద పురుగులైతాయి ఇవి. ఈ ముద్దనంది వద్దనం మొక్కకు మాత్రమే ఈ పురుగు ఎక్కువగా వస్తుందండి. టమాటోస్‌కి, మందార మొక్కలకైతే వైట్ మిల్లీ బగ్ ఎక్కువగా అటాక్ చేస్తుంది.
అలానే లాంగ్ బీన్స్ వేస్తే కనుక నల్లదోమ ఎక్కువగా వస్తుంది. ఇందాక మీరు చూసారు కదా వైట్ కలర్ పెరుగు డబ్బాలో, అది మెంతుకూర. అలానే మొన్న అరకు వెళ్ళినప్పుడు తీసుకువచ్చిన ముద్ద మందారం కొమ్మలు కూడా వాటిలోనే వేశాను. అవి కూడా చిగుర్లు వచ్చాయి. గ్రో బ్యాగ్స్లో 15 డేస్ బ్యాక్ వేసిన ఆకుకూరలు కూడా కొన్ని వచ్చాయి. తోటకూర ఒకటి, మెంతుకూర ఒకటి వచ్చాయి. గోంగూర పాలకూర రాలేదు. 3 డేస్ బ్యాక్ గోంగూర వేరే సీడ్స్ తీసుకొచ్చి వేశాను. చూద్దాం వస్తాయేమో. యాక్చువల్గా చాలా రోజులు అయిపోతుంది కదండి ఆ సీడ్స్ నేను కలెక్ట్ చేసి. దగ్గర 9 మంత్స్ 8 మంత్స్ ఇలా అవుతుంది. జర్మినేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. కొత్త సీడ్స్ కాదు నేను తెచ్చి వేసినవి. మళ్ళీ ఈసారి ఏవైనా మొలకలు రాకపోతే కొత్త సీడ్స్ తెచ్చి వేస్తాను. మ్యాక్సిమం తోటకూర వచ్చింది, మనకి మెంతుకూర వచ్చింది. పాలకూర గోంగూర కొత్త సీడ్స్ తీసుకొచ్చి వేయాలి. వేస్తాను ఈ 5-4 డేస్లో. 20 వెరైటీస్ వరకు గులాబీలు తెచ్చానని చెప్పాను కదా, వాటన్నిటిలో బ్రతికిన ఏకైక మొక్క ఈ ఒక్క గులాబీ మొక్క అండి. చాలా పూలు పూస్తున్నాయి. ఇది కాయిన్ చామంతి మొక్క. మేమైతే కాణి చామంతి అని పిలుస్తాము, కొంతమంది కాయిన్ చామంతి అని కూడా పిలుస్తారు. లాస్ట్ టైం ఈ వాల్ మొత్తం కూడా చామంతి మొక్కలే. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ. మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. ఎంత అద్భుతంగా ఉండేవి అంటే ఆ చామంతి మొక్కలు. ఒక వాల్ మొత్తం అలా వస్తే చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత అందంగా ఉండేవి అసలు. ఇవి నూరు వరహాల మొక్కలండి. ఇవి ప్రూన్ చేయాలి, నెక్స్ట్ టైం చేస్తాను. ఎదుగుదల తగ్గిపోయింది ఈ మొక్కలది. ఇలా ప్రూన్ చేస్తుంటే ఎక్కువ హైట్ పెరిగి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. లేకపోతే ప్రూన్ చేయకపోతే అలా చెట్లు మొద్దు బారిపోయి అక్కడతో ఎదుగుదల అనేది ఆగిపోతుందన్నమాట. అందుకోసమే వీటిని ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. నేను దగ్గర ఇప్పుడు 6 మంత్స్ నుంచి ప్రూన్ చేయలేదనుకుంటాను. ఇక ప్రూన్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో వీలైతే చూపిస్తాను అది కూడా ఏ విధంగా ప్రూన్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు నేను కనకాంబరాల సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నానండి. దగ్గర ఒక 15 లేకపోతే 10 బ్రాంచెస్ వస్తే ఆ మొక్క కంకులు వస్తాయి కదా, అవి వస్తే దాంట్లో 2 సీడ్స్ వచ్చాయండి. ఈ రోజుల్లో అసలు విత్తనం తయారవ్వడం అనేది ఎంత కష్టంగా ఉంటుందంటే విత్తనాలు అసలు తయారవ్వటం లేదు. అవి నాటు వెరైటీ అని చెప్పుకోవటానికే కానీ సీడ్ని సంకరం చేసి పెడుతున్నారండి. ఇంకెలా మనకి విత్తనాలు తయారవుతాయి? ఒకప్పుడు విత్తనాల్లో అయితే ఆ మొక్క వేస్తే మళ్ళీ విత్తనాలు రిపీటెడ్గా తయారవుతూనే ఉండేవి. ఇప్పుడు అలా విత్తనం తయారవ్వటం లేదు. మీకు పైన ముద్దనందివర్ధనం చూపించాను కదా, ఇది డబుల్ ప్లేటెడ్ నందివర్ధనం అండి. నందివర్ధనంలోనే చాలా రకాలు ఉంటాయి. సింగిల్ ప్లేటెడ్ ఒకటి ఉంటుంది, ఎల్లో నందివర్ధనం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క పెరగడం స్టార్ట్ అయ్యింది. ఈ మధ్యనే ఈ మొక్క తీసుకొచ్చి వేశాను. పక్కనే బ్లూ డ్రమ్ చూసారా, అందులో పూలు అన్నీ అలా వేశాను కదా. అలా ఎందుకు వేశాను అంటే అది ఒక మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది. దానివల్ల దానికి డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఉండి ఎక్కువ టైం వాటర్ ఎండిపోకుండా ఉంటుంది. అలానే పిచ్చి కలుపు గడ్డి మొక్కలు పెరగకుండా ఉంటాయి. ఇంకా ఎర్త్వార్మ్స్ కూడా అందులో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది విరజాజి మొక్క అండి. ఈ విరజాజి మొక్కకి ఫ్లవరింగ్ అయిపోయాక ఇలా స్టార్స్ లాగా వచ్చి ఖాళీ బల్క్స్ ఉంటాయి అన్నమాట. వాటిని కట్ చేసి ఇలా మొక్క మొదట్లో వేసేయాలి. అలానే ఒక సీజన్ అయిపోతుంది అనమాట. వింటర్లో ఇవి పుయ్యవు. ఆ పుయ్యని టైంలో ముదర కొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ కొమ్మల్ని కట్ చేసేయాలండి. అలా కట్ చేయటం వల్ల ఆ కట్ చేసిన బ్రాంచ్ దగ్గర నుంచి మళ్ళీ 3-4 బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ చిగుర్లు కూడా, లేత చిగుర్లు ఎక్కువగా రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలా కొమ్మల్ని కూడా మనం కట్ చేసేసి ఈ కొమ్మల్ని తీసుకెళ్ళి మనం మల్చింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ కొమ్మలు తీసుకొచ్చి ఈ మొక్కలోనే కాదండి, ఏ మొక్కకైనా మల్చింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ మొక్కలు ఉన్నాయి కదా, వీటి కింద కూడా ఆకులు డ్రై అయిపోయి రాలిపోతూ ఉంటాయి. వాటిని కూడా తీసేసి మల్చింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవినింగ్ 4 అయిందండి.
నేను ఇలా వీడియో తీసుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళ నాన్నగారు కిందన దించేసి వెళ్తారు. పాపం ఆ కింద నుంచి ఇక్కడికి కూడా ఆ బ్యాగులు మోయడానికి వాళ్ళు పాపం ఎంత కష్టపడతారో. అన్నన్ని బుక్స్ అవసరమా అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎల్కేజీ, యూకేజీ, సెకండ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో పిల్లలకి అన్నన్ని బుక్స్ అసలు మనకు ఉండేవే కాదు. ఇప్పుడు వీళ్ళకైతే ఇన్ని బుక్స్ ఉంటున్నాయి కానీ మనమే మోయలేకపోతున్నాం అసలు. అవి వాళ్ళు ఎలా మోస్తున్నారో ఏంటో. ఏంటోనండి అసలు ఈ రోజుల్లో చదువులు. ఇక్కడ మనీ ప్లాంట్ ఉండేది, తీసేసి తమలపాకు కొమ్మ నాటాను. చాలా పెద్ద మనీ ప్లాంట్ ఉండేదండి, కానీ మనీ ప్లాంట్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పి నేనే అది తీసేసి తమలపాకు పెట్టాను. పెట్టి ఒక 3-4 డేస్ అవుతుంది. బాగానే హెల్దీగా ఉంది. ఇది పెద్దదయ్యి ఒక ఆర్చ్లా వస్తే భలే ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. చూసారా, ఇవ్వండి ఇవాల్టి మన హార్వెస్ట్. ఎక్కువ పూలు, కొన్ని టమాటాలు, ఇలా కొన్ని పూలు, కూరగాయలు మనం పెంచిన గార్డెన్లోంచి తీసుకుంటుంటే ఆ ఆనందమే వేరండి. అంతవరకు ఎంత కష్టపడినా అది ఏదీ గుర్తుండదు. అప్పుడే పుట్టిన పిల్లల్ని చూసి తల్లి అప్పటి వరకు భరించిన నొప్పి అంతా మర్చిపోయేటట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మనం ఎంత పని చేసినా కూడా ఒక్కసారిగా మనం ఏవైనా ఫ్రూట్స్ కానీ మనం పండించినవి మనం తినడంలో ఉండే ఆనందం ఆ పనంతటిని కూడా మర్చిపోయేలా చేస్తుందన్నమాట. ఈ చామంతి పూలు, గులాబీలు కలిపి కృష్ణయ్య కోసం మాల కడుతున్నానండి. ఇవాళ వచ్చిన హార్వెస్ట్ ఏంటి అంటే కొన్ని గులాబీ పూలు వచ్చాయి, చామంతి పూలు కొన్ని వచ్చినాయి, అలానే కొన్ని టమాటోలు వచ్చాయి, కొన్ని మందారాలు వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయండి. కనకంబరాలు ఉన్నాయి, కాగడాలు ఉన్నాయి, ఇంకా చాలా గోరింట పూలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పూజకైతే ఇవి సరిపోతాయని కొన్నే తెంపుకున్నాను. ప్రకృతి అంతే అండి, మనం కొంచెం చేస్తే చాలు మనకి చాలా ఇస్తుందన్నమాట. మనకి చెప్పలేనంత ఆనందాన్ని కూడా ఇస్తుంది. మా గార్డెన్ అంతట్లో కూడా నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే ఇదేనండి. ఎందుకంటే ఇక్కడ కూర్చొని చూస్తే గాజువాక మొత్తం కనిపిస్తుంది. అలా ఈవినింగ్స్ టైంలో ఇక్కడ కూర్చుంటే సమ్మర్లో అయితే చల్లటి గాలి వచ్చి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి. ఇక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఎక్కువ మంది మనం వచ్చేటప్పుడు కానీ కూర్చొని అలా కాలక్షేపం చేస్తూ ఏవైనా గేమ్స్ ఆడుకోవటానికి ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే నాకు చాలా చాలా ఇష్టం ఇక్కడ ఈ ప్లేస్ అంటే. నేను ఇప్పుడు కట్టిన మాల కృష్ణయ్యకి అయితే వేసేసానండి. నేను ఒక్కోసారి మార్నింగ్ టైంలో దీపారాధన చేసుకుంటాను. కుదరకపోతే ఒక్కోసారి ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేసుకుంటాను. ఒక్కోసారి వీలుంటే 2 పూట్లు కూడా చేస్తూ ఉంటానండి. ఈరోజైతే ఈవినింగ్ టైం చేస్తున్నాను, మార్నింగ్ అవ్వలేదు. యాక్చువల్గా ఈరోజు సాటర్డే, మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి టైం అయిపోయింది, కుదరలేదు అసలు. అందుకోసం అని చెప్పి ఈరోజు ఈవినింగ్ పూజ చేస్తున్నాను. చాలామందికి ఒక చిన్న డౌట్ ఉందండి. మీ ఇంట్లో తులసి మొక్క అంత గుబురుగా అంత అందంగా ఎలా పెరుగుతుంటుంది అని చెప్పి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. కొన్ని టిప్స్ ఫాలో అయితే అందరి ఇంట్లో కూడా తులసి మొక్క ఇలానే గుబురుగా అందంగా పెరుగుతుందండి. దీనికి ఎటువంటి నియమాలు ఏమీ ఉండవు. తులసి మొక్క కొంతమందికి అచ్చొస్తుంది, అచ్చి రాదు అంటారు, అలాంటిది ఏమీ ఉండదండి. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే ఫస్ట్ టిప్ వచ్చేసరికి తులసి మొక్క ఏ మట్టిలో అయితే మనం వేస్తున్నామో ఆ మట్టి లూజ్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదనమాట. నేనైతే 20% గార్డెన్ సాయిల్, 30% ఇసుక, 40% కోకోపీట్, 10% కంపోస్ట్ వేశాను. అవన్నీ అవైలబుల్గా లేకపోయినా కూడా ఒక 40% గార్డెన్ సాయిల్, 40% ఇసుక, 20% కోకోపీట్ వేసినా కూడా సరిపోతుంది. సెకండ్ టిప్ ఏంటి అంటే మీరు అగరబత్తీలు వెలిగించి వాటిని మొక్క మొదట్లో గుచ్చకూడదండి. సపరేట్గా ఒక అగరబత్తి స్టాండ్ కానీ లేదు అంటే ఒక గ్లాస్లో బియ్యం వేసి కానీ పెట్టండి అగరబత్తీల్ని.
థర్డ్ టిప్ ఏంటి అంటే మొక్కకి వాటర్ వేసేటప్పుడు ఆకులన్నీ తడిసేలా వేయండి. ఫోర్త్ టిప్ ఏంటి అంటే డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. అలానే ఫిఫ్త్ టిప్పు ప్రాపర్గా 5 to 6 అవర్స్ ఎండ తగిలేలా ఉండే ప్లేస్లో ఉంచండి. ఒకవేళ మీకు అంత ఎండ తగిలే ప్లేస్ లేకుంటే గనక కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా సన్లైట్ పడేలా చూసుకోండి. వాటర్ కూడా తగ్గించండి. నేను ఈవినింగ్ టైం పూజ చేసుకుంటే కంపల్సరీ రామాయణం కానీ భగవద్గీత కానీ 2 శ్లోకాలు అయితే చదువుతానండి. ఇంకా ఎక్కువ టైం ఉంటే కనుక 4-5 శ్లోకాలు కూడా చదువుతాను. ఇలా పూజ చేసినప్పుడనే కాదండి, రాత్రి పడుకునే ముందైనా పొద్దున్న లేచిన వెంటనే అయినా రోజుకి 2 శ్లోకాలైనా చదివితే చాలా మంచిది. సరే అండి, ఇది ఇవాల్టి మన వీడియో. మన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.